సడన్ గా ఇంటికి రమ్మని మెసేజ్ ఇచ్చారేంటి సార్? ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. ఏదో మీ సాడిజం. సాడిజమా? కూర్చో. టీ తాగుతావా? తొక్కలో టీ ఎందుకు గానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. నేను కెన్యా వెళ్తున్నా. నేను కూడా రావాలా? అక్కర్లేదు, నేను ఒక్కనే వెళ్తున్నా. మరి కెన్యా గురించి నాకెందుకు? ఊరికెళ్లే ముందు నీకు విషయం చెప్పాలనిపించింది, కానీ అది ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందని నేను అనుకోలేదు. సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయా? సిచ్యువేషన్స్ ఏం డిమాండ్ చేయాల, నువ్వే. నేనే మొదట్లో నేను లవ్ చేయలా, కానీ నువ్వు మొన్న ఒక మాట అన్నావే, అక్కడ పడిపోయా. చెప్పండి సార్, ఎక్కడో పడ్డానన్నారు. నేను ఇంగ్లీష్ లో చెప్తే బాగుంటుందేమో. సర్చ్ చేయండి సార్. సార్ మిమ్మల్ని సర్చ్ చేయండి. మిమ్మల్ని ఏంటి ఎత్తుతున్నారు? అరెస్ట్ హిమ్. ఎవరిని అరెస్ట్ చేసేది? నిన్నే. దేనికి? నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం ప్లాన్ చేశారు సార్? ఏం ప్లాన్ చేశాం? పట్టుకోండి. ఏం ప్లాన్ చేశారన్నా? చెల్లండి. ఏం ప్లాన్ చేశావు? ఏ కేసు మీద నన్ను అరెస్ట్ చేస్తున్నావు? చెప్పు. చెప్పే. చెప్పరా? షట్ అప్. గంగారాం అరెస్ట్ రాష్ట్రంలో సంచలనమైంది. ఇది తెలిసిన గంగారాం అభిమానులు పోలీస్ స్టేషన్ కి తండోపతండాలుగా తరలివచ్చారు. వారిని ఆపడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. గంగారాం ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారో చెప్పాలంటూ అక్కడున్న పోలీసుల్ని నిలదీశారు. పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గంగారాం ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. నగరంలో డబ్బున్న వాళ్లని ఎంతో మందిని బెదిరించి భయపెట్టి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. గంగారాం నాకు ఫోన్ చేసి ₹1 కోటి కావాలని బెదిరించాడండి. ఇవ్వకపోతే నాకు మాఫియాతో సంబంధాలు అంటుకట్టి ఎన్కౌంటర్ చేసి చంపేస్తానన్నాడు. ఎవరో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి నెల ₹1,00,000 ఇస్తున్నట్టు తెలిసింది. మొదట్లో పెళ్లి చేసుకుంటానన్నారు, ఆ తర్వాత ఉంచుకుంటానన్నారు, వెనుకపోతే చంపేస్తానన్నారు. నెలకెంత ఇచ్చేవాడు? నెలకి 1,00,000-1,50,000 ఇచ్చేవారు. గంగారాం ఇంట్లో దొరికిన ఈ డాక్యుమెంట్స్ బట్టి తెలిసిందేంటంటే అతనికి దుబాయ్లో ఒక హోటల్, స్విట్జర్లాండ్ దగ్గర ఆ ప్లేస్. It's 30 km from Zurich, sir. Surrounded by wooded hills and apple colony. మీకు గంగారాంపై అనుమానం ఎలా వచ్చింది సార్? అతను 4 రోజుల క్రితం ఉద్యోగం వదిలేస్తున్నట్టు రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు. అప్పుడొచ్చింది మాకు అనుమానం. దిస్ ఇస్ ద లెటర్. గంగారామ్స్ రిసిగ్నేషన్ లెటర్. గంగారాం రిజిగ్నేషన్ లెటర్ ని డీఐజీ భరత్ నందన్ మీడియాకి చూపించారు. అతను పచ్చి మోసగాడని ఆరోపించారు. हाँ भाई, ठीक है. हाँ, इधर ही 1 मिनट. निक फोन. कैसे हो गंगाराम? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఒక్కసారి నీతో మాట్లాడదామని చేశా. నీకో స్టోరీ చెబుతా విను. గంగారాం అనే వాణ్ణి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని చేసింది నేనే. ఖలీద్, నేను డీఐజీ సత్తా ఉన్న కుర్రాడి కోసం వెతుకుతుంటే నువ్వు దొరికావు. నీ మెడలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని గంట కట్టి వదిలేశా. వదిలింది నా అపోనెంట్ తల్వార్ కోసం. ఇన్నాళ్ళు డీఐజీ నీకిచ్చిన లిస్టు మొత్తం తల్వార్ గ్యాంగ్దే. వాడి గ్యాంగ్ ని వాడిని నీతోనే లేపించేశాను. ఇది ఖలీద్ మలేషియాలో కూర్చొని వేసిన ట్రాప్. గాట్ ఇట్?
హ్యాట్స్ ఆఫ్ టు యూరా. నిన్ను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా. నువ్వు ఆడింది ఫెంటాస్టిక్ గేమ్. కానీ నువ్వు చేసిన తప్పేంటంటే నన్ను అపాయింట్ చేయటం. ఏయ్, ఫోన్ ఇటు. ఏయ్, ఏం చేస్తున్నావురా? ఎవరికి పంపిస్తున్నావు మెసేజ్? ఏయ్, ఆగు. ఏయ్, కీ తీసుకురా. ఎవరికి పంపించావురా మెసేజ్? ఎవరికి చెప్పరా? చెప్పు. గోపి ఎక్కడున్నావు? అర్జెంట్ గా మనం ఒక దగ్గరికి వెళ్ళాలి. ఎవరు? ఏయ్, ఎవరు మీరు? ఎందుకు కొడుతున్నారు? అసలు ఎవరు మీరు? FBI. FBI అంటే? FBI అంటేనే ఏం అడగకూడదని అర్థం. ఏమే కసక్ में कर మా గంగారాం నేను ఉంచుకున్నాడా? అవును. పీకు పీకు. ఏయ్, అసలు ఎవరు మీరు? నన్ను ఎందుకు కొడుతున్నారు? ఏంటి ఇదంతా? హలో, ఆ క్యాండిడేట్ ఎవరో తెలుసా? గంగారాం ప్రాపర్టీకి హోల్ అండ్ సోల్ ప్రాపర్టీ. ఏవే ఆ? నీకు నెలకి లక్షలు ఇచ్చేవాడా? ఆ? అర్రే, అలా జుట్టు పట్టుకోకూడదు. ఈ టవల్ ఎక్కడ ఎందుకు పెట్టిందో తెలియదు. ఇవ్వు. నేను కలుపుతా, నువ్వు చెప్పాలి. చెప్పు. రింగ 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 చెప్పు. ఏంటి ఆ? టీవీలో ఇష్టం వచ్చినట్టు వాగుతావా? ఆ? అలా కొట్టిసేవిటి? వెరీ బ్యాడ్. చెప్పమ్మా, ఎవరు చెప్పించారు? ఆ పోలీసులే నాతో ఇలా చెప్పించారు. హలో, బాయ్ మాట్లాడతాడంట. ఏ బాయ్? గంగూబాయ్. ఏంటమ్మా? నేను నిన్ను బెదిరించానా? ₹1,00,00,000 ఇచ్చావు నువ్వు నాకు. అది కాదు బాయ్, ఖలీదు మనుషులు బెదిరిస్తే అలా చెప్పాను. అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యండి టీవీలో అబద్ధాలు చెప్పచ్చా? తప్పు కదా. సరే గాని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశాను, ఖర్చులకు డబ్బులు లేవు. ఒక 5 కోట్లు పంపించు. బాయ్. తెలుగు అర్థం కాదా నీకు? 5 కోకా బేజ్. గంగారాం ఏరివేత మొదలైంది. నగరంలో 4 హత్యలు. ఇంతేకా? నీకెంత కావాలంటే అందిస్తా. ఆ గంగారాం గారిని ట్రాప్ చేయాలి. కుక్కను కాల్చినట్టు కాల్చాలి. मैं हूं ना भाई, प्लान करके उड़ा देंगे. जाओ. ठीक है. బాయ్, ఖలీద్ పేరు చెప్తాను చంపేస్తున్నా బాయ్. మన కుర్రాళ్ళందరూ చీటి వచ్చి పారిపోతున్నారు బాయ్. సలాం అలైకుం. పోలీస్. అదేంటి భయ్, ఆ పోలీస్ అని భయపెడతావు? ఛే, అలవాటైపోయిందిరా. పద. చెక్ పోస్టులు కార్డిక్యులు వెతకడం కాదయ్యా, ఇల్లు వెతకండి. వెళ్ళండి. గంగారాం గ్యాంగ్స్టర్ గా మారడం వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోయిందని కొంతమంది పోలీసులే అంటున్నారు. ఇన్ని హత్యలు చేస్తున్నా ప్రజల్లో గంగారాంకి సానుభూతి ఉంది. ఖలీద్ కేల్ కథం, అంతరిస్తున్న ఖలీద్ గ్యాంగ్. ఇదిలా ఉండగా పోలీసులు గంగూభాయ్ కోసం రాత్రింబవళ్లు వెతుకుతూనే ఉన్నారు. అయినా అతని జాడ పసిగట్టలేకపోతున్నారు. గంగూభాయ్ చేతిలో ఖలీద్ ముఠా ఒక్కొక్కరుగా అంతమవుతున్నారు. హైదరాబాద్ లో ఖలీద్ తన ఉనికి కోల్పోతున్నాడు. ఏ క్షణంలోనైనా తన ఆటకి చెక్ చెప్పవచ్చని ఖలీద్ కి అర్థమైంది. గంగూబాయ్ విషయంలో మీడియాకు ముఖం చాటేస్తున్న పోలీసులు. సార్, మాకు 2 నెలలు లీవ్ కావాలి సార్. ఏ డ్యూటీకి వెళ్ళాలంటే ఆడెప్పుడో చంపేస్తాడు, భయంగా ఉంది సార్. ఎందుకు భయం? అంటే మీకు డిఐజీ గారికి సెక్యూరిటీగా మేమున్నాం సార్, మాకెవరున్నారు సార్? హాయ్. హాయ్. ఈ రోజు నీ పుట్టినరోజు అంట కదా, హ్యాపీ బర్త్డే. ఇంత నీరసంగా ఇంత చండాలంగా హ్యాపీ బర్త్డే ఎవరు చెప్పరు. అదేంటి? దాంట్లో ఒక ఫీలు లేదు, ఒక్క పాడు లేదు. నువ్వు చెప్తుంటే నేను ఎందుకు పుట్టానయ్యా దేవుడా అని అనిపిస్తుంది. హ, నవ్వావా?
ఇంకేంటి? నిద్ర పట్టట్లా. ఏ? ఏం పిచ్చి పిచ్చిగా ఉంది. అదే ఎందుకా పిచ్చి అని.